నమస్తే. నేను మీ డాక్టర్ నీరజాని. కొంతమంది హఠాత్తుగా నాకు గుండె దడొచ్చేసింది, చెమట్లు పట్టేశాయి, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి పరిగెట్టుకుంటా ఎమర్జెన్సీకొస్తారనమాట. లేకపోతే వెంటనే ఓపీకొస్తారు. నాకేదో అయిపోతుంది, చచ్చిపోతానేమో అని భయమేస్తా ఉంది అని చెప్పేసి. ఇవి పానిక్ అటాక్ లక్షణాలనమాట. చూడటానికి చాలా వరకు ఏ హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోకో వస్తున్నట్టు అనిపిస్తుంటుందనమాట. ఎంతోమంది డాక్టర్స్ చుట్టూ తిరుగుతా ఉంటారు. తగ్గట్లేదు అని చెప్పేసి. నా రోగం ఏంటో నాకే తెలియట్లేదు. ఎన్ని టెస్టులు చేసినా అంతా బానే ఉంటున్నాయని దీంతో చాలామంది వస్తా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా పానిక్ అటాక్ అంటే ఏంటి అంటే, బాడీ మామూలుగా ఏదైనా డేంజర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అడ్రీనలిన్ అనే ఒక కెమికల్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అది ప్రొడ్యూస్ అవ్వగానే ఇప్పుడు మనం ఏదైనా డేంజరస్ థింగ్ చూసామనుకోండి, సడన్గా హార్ట్ రేట్ పెరిగిపోయి, చెమటలు పట్టిపోయి, చెస్ట్ అంతా టైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది రెస్పాన్స్ అనమాట. డేంజర్కి సంబంధించిన రెస్పాన్స్. కొన్నిసార్లు అంతా బాగున్నా, ప్రశాంతంగా ఉన్నా, బ్రెయిన్ ఇచ్చే రాంగ్ సిగ్నల్స్ వల్ల సేమ్ ఇదే సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో మనం వీటిల్లో వచ్చే లక్షణాలు ఏంటి అంటే, మొదటిది గుండె దడ బాగా ఫాస్ట్గా కొట్టుకుంటా ఉండేది. రెండోది బాగా చెమట్లు పట్టేసి తడిసిపోతూ ఉంటాయి. దాని తర్వాత చెస్ట్ పెయిన్, గుండె నొప్పిగా ఉంది, మొత్తం టైట్ అయిపోతున్నట్టు అనిపించడం. కొంతమందిలో కళ్ళు తిరుగుతూ ఉండడం, చేతులు కాళ్ళు వణికిపోవడం, మొత్తం చల్లబడిపోయి మొత్తం స్పర్శ లేనట్టుగా తయారైపోవడం, వాంతి వస్తున్నట్టు, పొట్టలో తిప్పేస్తున్నట్టు, ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్స్తో వస్తాయన్నమాట. మామూలుగా ఇది స్టార్ట్ అయ్యి 10 నిమిషాల వరకు బాగా పెరిగి దాని తర్వాత మెల్లగా సెట్ అయిపోద్దని. ఇది ఒకసారి అనుభవించిన తర్వాత ఎప్పుడు భయంగా ఉండిద్ది. మళ్ళీ ఇంకొకసారి వస్తే ఎట్లా? ఎందుకంటే అందరి ముందు ఉన్నారు, జనాల్లో ఉన్నప్పుడు ఇది వచ్చిందనుకోండి, సడన్గా పడిపోతారు. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలీదు. దాంతో ఏం చేస్తారంటే బయటికి రావడం మానేస్తారు, జనాల్లో కలవడం మానేస్తారు. మామూలుగా నిద్రపోతే వస్తుందంటే నిద్రపోరు, లిఫ్ట్లోకి వెళ్తే వస్తుందంటే లిఫ్ట్లోకి వెళ్ళరు. సో కొన్ని థింగ్స్ని అవాయిడ్ చేసేసి వాళ్ళ లైఫే చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. ఈ రోగానికి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ దీన్ని మనం కనిపెట్టాలి. ఇది రాగానే చాలామంది ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ చెకప్కి. హార్ట్ బాగానే ఉంది అంటారు. తర్వాత ఇంకా మళ్ళీ ఫిజిషియన్ దగ్గరికి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అని చెప్తా ఉంటారనమాట. దాంతో వాళ్ళకి అర్థం కాదు, నేను టెన్షన్ పడకపోయినా నాకు వస్తుంది, ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని. కాకపోతే ఇది వాళ్ళ చేతుల్లో లేనిది. ఇంతకుముందు పాస్ట్లో ఉన్న స్ట్రెస్ వలనో, ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ లైఫ్లో జరిగిన తర్వాత కానీ ఇట్లాంటివి స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉండదు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, మనము కౌన్సిల్ చేయడం పేషెంట్ని. ఇది పానిక్ అటాక్, అది వాళ్ళకి తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. ఇది నన్ను ఏమీ చెయ్యదు అనే కాన్ఫిడెన్స్. సో అది రాగానే డీప్ బ్రీతింగ్ చేయడం, కొంచెం అటు ఇటు తిరగడము, తెలిసిన వాళ్ళ పక్కనే ఉండడం, ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి. అవి కూడా హెల్ప్ అవునప్పుడు కొన్ని మంచి మెడికేషన్స్ ఉంటాయి రోజు వాడుకోవటానికి, ప్లస్ వచ్చినప్పుడు వాడుకోవటానికి ఒక మెడిసిన్స్ ఉంటాయి. ఇవి వాడుకుంటా ఉంటే విత్ టైం మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేసింది.